గారి నాయకత్వం వర్ధిల్లాలి మాన్య శ్రీ కాంశీరామ్ గారి పని విధానం వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. రాయదుర్గం అనేది రాయదుర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా బాగా జరుగుతున్నాయి. అయితే ఈ బహుజన్ సమాజ్ పార్టీ బాగా జరుగుతున్న క్రమంలో గతంలో పనిచేసినటువంటి కొంతమంది మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులమే, మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ క్యాడర్ ఉందని చెప్పేసి మీడియా వాళ్ళకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాయదుర్గం నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీలో మాత్రం రాయదుర్గానికి జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ ఇన్ఛార్జు రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు గారే ఈ రాయదుర్గానికి పూర్తి బాధ్యత వహిస్తున్నారు. చిందనూరు నాగరాజు గారే ఎందుకంటే రాష్ట్రంలో కల్లా రాయదుర్గంలో బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకొని పోయేదానికి తాను శాయశక్తులా పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ గతంలో ఎలక్షన్లప్పుడు పని చేయకోకుండా ఈ బులిగప్పని కానీ ఈ తర్వాత రామాంజలి అని చెప్పేసి కానీ కొంతమంది జానకిరాముడు కానీ వాళ్ళు ఎలక్షన్లప్పుడు వేరే పార్టీలలో పనిచేసి ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఈ పార్టీని డ్యామేజ్ చేయడానికే ఇక్కడ మాకు క్యాడర్ ఉంది, మేము నియోజకవర్గ అధ్యక్షుడు, మే నియోజకవర్గ ఇన్ఛార్జు, మే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి మీడియాని తప్పుదో పట్టించి పార్టీని బదనాం చేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు జిల్లా అధ్యక్షుడు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఫోన్ ద్వారా ఆల్రెడీ తెలియజేశాను. ఇట్లాంటిది ఏదన్నా కానీ మీకు మీడియా మిత్రులకు చెప్పేది విషయం ఒకటే, ఇక్కడ రాయదుర్గానికి హోల్ మొత్తం ఇన్ఛార్జిగా రాయలసీమ ఇన్ఛార్జు రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు గారు ఉన్నారు. తర్వాత ఆ నియోజకవర్గానికి మా బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఇతనున్నాడు. తర్వాత జయచంద్ర, తర్వాత కన్వీనర్గా కృష్ణ ఉన్నారు. నియోజకవర్గానికి ట్రెజరర్గా గంగాధర్ ఉన్నారు. అయితే వీళ్ళే మా బహుజన్ సమాజ్ పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కానీ వాళ్ళపైన మేము పూర్తిగా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళని ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అని జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఎలక్షన్లప్పుడు పార్టీలో లేరు, ఎలక్షన్ ఎండకు వచ్చినారు కాబట్టి వాళ్ళపైన మేము ఇంకొకసారి వాళ్ళకినా ఎక్కడైనా కానీ మేము పార్టీ క్యాడర్ అని చెప్తే వాళ్ళపైన పోలీస్ కేసు కానీ పెట్టడానికి కానీ మేము మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెడతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఈ రాయదుర్గానికి ఇన్ఛార్జ్ నాగరాజు గారే కాబట్టి ఆయన ద్వారానే ఇక్కడ పార్టీ నెరవేరుతుంది. ముఖ్యంగా ఏంటంటే దీనికి ప్రధాన లోపం ఏంటంటే ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ అంటే కేవలము ఎస్సీలు ఎస్టీలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఓసీ కమ్యూనిటీకి చెందిన చిందనూరు నాగరాజు గారు రాయదుర్గంలో పార్టీని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అయితే ఆయన్ని ఇక్కడ డ్యామేజ్ చేయడానికి, పార్టీని బదలాం చేయడానికి కేవలం ఇక్కడున్నటువంటి అధికార పార్టీనో ప్రతిపక్ష పార్టీలో వేరే రాజకీయ పార్టీ వాళ్ళే ఈ మాజీలో బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఉన్నటువంటి వాళ్ళతోనే ఈ విధంగా చేస్తున్నారు. కానీ అదైతే ఎవరు నమ్మేదానికి అవకాశం లేదు. మేము బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే క్లారిటీగా ఉంటుంది, ఎందుకంటే మేము బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మేము బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అని చెప్పి చెప్తున్నటువంటి ఉలిగప్ప కానీ జానకిరాముడు కానీ రామాంజలి కానీ వాళ్ళకైతే ఎటువంటి పార్టీల బాధ్యతలు లేవు, పార్టీకి సంబంధం లేదు. ఈ బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధం అయితే వాళ్ళు లేరు. కేవలం ఇక్కడ మాత్రం మేము ఉన్నటువంటి ఈ కమిటీలు మాత్రమే ఈ పార్టీలు పనిచేస్తారు.